ఇవాల్టి మన కథ కర్మ పరిపాకం. బుద్ధ భగవానుడి కాలంలో అనాథపిండకుడనే వైశ్యోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి. ఆయన జీతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుని చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావడం జరుగుతుండేది. ఈ అనాథపిండకుడికి 7 అంతస్తుల మేడ ఉన్నది. దానికి 7 ప్రాకారాలు. వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఆ దేవతకు బుద్ధుడంటే బొత్తిగా పడదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడు వస్తుండడం ఆ దేవతకు ఏమాత్రమూ నచ్చలేదు. ఆమె మానవ రూపం ధరించి అనాథపిండకుడికి నేరుగా చెప్పే ధైర్యం లేక అనాథపిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, మీ ఇంటికి బుద్ధుణ్ణి ఎందుకు రాణిస్తున్నారు? అటువంటి వాడు గడపలో అడుగుపెట్టడం ఇంటికి చెరుపు అన్నది. ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు. తరువాత ఆమె అనాథపిండకుడి కొడుకు దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా మాట్లాడి అతని చేత కూడా తిట్లు తిన్నది. ఇక చేసేది లేక అప్పటికి ఆ క్షుద్రదేవత ఊరుకున్నది. అనాథపిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చయిపోయి రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రమూ చూడడం లేదు. ఇది కూడా కాక ఆయనకు ఇతరత్రా నష్టం కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 18 కోట్లు అప్పుగా పుచ్చుకున్నారు. దానిని వారు తిరిగి ఇవ్వలేదు. ఆయన అడగనూ లేదు. మరొక 18 కోట్ల ధనం బిందెలలో నదీ తీరాన పాతిపెట్టిస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలోకి కొట్టుకుపోయాయి. దీని ఫలితంగా అనాథపిండకుడు పేదవాడైపోయాడు. ఆయన పేదవాడు అయినప్పటికీ ఆయన భిక్షువులకు ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు గాని వెనుకటి విందులు ఇప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథపిండకుడితో, ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అనాథపిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తూనే ఉన్నాను గాని నేనిప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అని ఎంతో బాధపడుతూ చెప్పాడు. బుద్ధుడు ఆయన బాధ గమనించి, విచారించుకున్నాయన, హృదయం మంచిగా ఉన్నంతకాలము చేసే దానం గంజే అయినా కూడా అది తప్పకుండా మంచిగానే ఉంటుంది అన్నాడు ఓదార్పుగా. అనాథపిండకుడు ఇప్పుడు పేదవాడైపోయాడు గనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళి, ఏమయ్యా, ఈ బుద్ధుని ఎందుకు చేరనిస్తావు? హాయిగా నీ వ్యాపారం చూసుకో, పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో. నేను నీ ఇంటి 4వ ప్రాకారం మీద ఉండే దేవతను, నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది. అనాథపిండకుడు ఆమెతో, తక్షణం నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు కోపంగా. పోక కూర్చుంటాననుకుంటున్నావా ఏమిటి? ఇంతకన్నా మంచిల్లే దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లల మోకను వెంటబెట్టుకుని అనాథపిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసం వెళ్ళింది. దానికి ఆ గ్రామదేవత, ఆ ఇల్లు విడిచి రావడం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్లాలంటే ఒక పని చెయ్యి. అనాథపిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ 18 కోట్లు వసూలు చెయ్యి. అనాథపిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రంలో చేరాయి. వాటిని తీసుకురా. ఫలానా చోట అనాథపిండకుడి 18 కోట్ల విలువ చేసి ఆస్తి ఉన్నది. ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథపిండకుడి పరం చెయ్యి. ఇలా చేసి ఆ తరువాత ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని తిరిగి రానివ్వమని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ ప్రకారమే లోకులు ఇవ్వవలసిన 18 కోట్లు వసూలు చేసింది. సముద్రంలో ధనపు బిందెలను తెచ్చింది. వాటితో పాటు 18 కోట్లు విలువ చేసే ఆస్తి కూడా అనాథపిండకుడికిచ్చి, బాబూ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించి మళ్ళీ మీ ఇంట ఉండనివ్వండి అని బతిమాలింది. ఈ క్షమాపణ నా దగ్గర కాదు, బుద్ధ భగవానుడి దగ్గర చెప్పుకో అన్నాడు అనాథపిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథపిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదురు జరిగినదంతా చెప్పుకుని క్షమాపణ వేడింది. అంతా విని బుద్ధ భగవానుడు ఈ విధంగా అన్నాడు, దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వమయ్యేదాకా తాను మంచి పనే చేస్తున్నాననుకుంటాడు. ఫలితం తాను అనుభవించవలసి వచ్చినప్పుడు గాని నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలుస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం.
ఈమె తాను చాలా మంచి పని చేస్తున్నాననుకున్నది. రెండో దానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది. దీనికి మీరు ఒక మామిడి పండును ఉదాహరణగా తీసుకోవచ్చు. మామిడి పండు పిందెగా ఉన్నప్పుడు దాంట్లో వగరుంటుంది. అది బాగా పెరిగిన తరువాత అది పులుపుగా మారుతుంది. అదే పరిపక్వం చెంది పండిన తరువాత ఫలాల్లో కల్లా రారాజు అని పేరు పొంది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దాని రుచి ఒక్కొక్క దశలోనూ ఒక్కోలా ఉండి అది పరిపక్వం చెందిన తరువాత మాత్రమే దాని అద్భుతమైన రుచిని మనకిస్తుంది. అలానే కర్మ పరిపాకం అయ్యాకనే ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో తెలుస్తుంది అని బుద్ధ భగవానుడు చెప్పాడు. ఈ మాటలు విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకుని బుద్ధిడియందు ద్వేషం విసర్జించి గంపెడు పిల్లలతో సహా అనాథ పిండకుడి ఇంటి 4వ ప్రహరీ వద్ద యథాప్రకారం నివాసం చేయసాగింది. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.